ఈరోజు నేను చెయ్యేరు గ్రామానికి వచ్చినప్పుడు నాకు ఘన స్వాగతం పలికిన సోదరిమణులందరికీ మరొక్కసారి నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు 31వ తారీఖు మామూలుగా జరిగే పేదల సేవలో కార్యక్రమం ఒక రోజు ముందునే పెట్టుకున్నాం. నేను ఎప్పుడు కూడా ఒకటే ఆలోచించాను, ఈ ప్రభుత్వం పేదల కోసం పనిచేసే ప్రభుత్వం, నిరంతరం పేదలకు ఇబ్బంది లేకుండా చేయడానికి ఏమేం చేయాలనో అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. చరిత్రలో మొట్టమొదటిసారిగా మీరు చూస్తే ఇంత మునుపు ఉద్యోగస్తులకే జీతాలు వచ్చేటివి. ఈరోజు 64 లక్షల మందికి మొదటి తారీఖున, ఒకవేళ మొదటి తారీఖు హాలిడే అయితే ముందు రోజునే మీకు పింఛన్లు ఇచ్చే ఏకైక ప్రభుత్వం ప్రపంచంలోనే తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం. ఈ టైంలో మీరు చూసినప్పుడు 90% పెన్షన్లన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ అయిపోయినాయి. నేను టెక్నాలజీ పర్ఫెక్ట్గా ఉపయోగిస్తున్నా. ఎక్కడ కూడా ఒక వ్యక్తి, ఆ పెద్దమ్మ అయితే తెలుగుదేశం పార్టీ జెండా తిప్పుకొని సంఘీభావాన్ని తెలియజేస్తా ఉందంటే అది వారికి ఈరోజు ఈ ప్రభుత్వంపై నుండే అభిమానం. 64 లక్షల్లో మీరు చూస్తే దగ్గర 48 లక్షలు ఇండ్ల దగ్గరనే ఇచ్చాం. హాస్పిటల్లో ఉంటే అక్కడికి వెళ్ళి 13,902 మందికి ఇప్పుడు పింఛన్లు ఇచ్చాం. కొంతమంది ఓల్డేజ్ హోముల్లో ఉంటే, వృద్ధాశ్రమంలో ఉంటే వారికి దగ్గర 18,946 ఇచ్చాం. కొంతమంది నరేగా ఇక్కడే పక్కనే, నేను ఇప్పుడే మరియమ్మకు, అదే మరిగా ఇంకొక ఆడబిడ్డకి నేనే పింఛన్లు అక్కడ తీసుకుపోయి ఇచ్చాను. అంటే పింఛన్కి ఇంటికి రమ్మనొచ్చు, కానీ రమ్మంటే ఒకరోజు కూలిపోతుంది కాబట్టి వాళ్ళ పింఛన్ నరేగా సైట్లో ఇస్తున్నామంటే అది ఈ ప్రభుత్వానికి ఉండే చిత్తశుద్ధి. మీరెక్కడుంటే అక్కడ ప్రభుత్వం వచ్చి పనిచేసే విధానానికి శ్రీకారం చుట్టాం. అందుకే ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నా. పేదవాడికి సహాయం చేసినప్పుడు ఉండే సంతోషం ఏ పని చేసినా రాదు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది, సంవత్సరం అయింది, కానీ విని ఎరుగని విధంగా మీకు సహాయం చేశాం. మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఆ రోజు ఒక మాట చెప్పాను. ఆ రోజు నేను చెప్పింది, ఏప్రిల్ నుంచే పింఛన్లు పెంచుతాను, పింఛను ఏప్రిల్ నుంచి ఇస్తానని మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఇంకొక పక్క మీరు చూస్తే 12వ నెల 34,000 కోట్ల రూపాయలు పింఛన్ల రూపేణా పేదవాళ్ళకి ఇచ్చిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడా ఉండదు. అలాంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనం చరిత్ర కూడా గుర్తుపెట్టుకోవాలి. పేదవాడి కోసం పింఛను పెట్టింది నందమూరి తారక రామారావు గారు 30 రూపాయలు. దాన్ని 75 రూపాయలు చేశాను. మళ్ళీ 200 రూపాయల నుంచి 5 ఏళ్లలో 2,000 రూపాయలంటే 10 రెట్లు పెంచిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను,
3,000 నుంచి ఒకేసారి 4,000 రూపాయలు పెంచిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి నేను మీకు గుర్తు చేస్తున్నా. ఒక వృద్ధులకు వితంతువులకే కాదు, ఈరోజు మీరు చూస్తే దివ్యాంగులకి ఒకప్పుడు 5,500 ఉంటే 3,000 చేశాను. 3,000 నుంచి ఇప్పుడు మీరు చూస్తే 6,000 చేశాను. అంటే 500 నుంచి 6,000 రూపాయలు పెంచిన ఏకైక ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరన్నా డయాలిసిస్ వచ్చి కిడ్నీ ప్రాబ్లం ఉండి సమస్యలుంటే వాళ్ళకు 10,000 రూపాయలు ఇస్తున్నాం. కొంతమంది బెడ్కే పరిమితం అయిపోయి ఉంటే ఇంట్లో వాళ్ళు కూడా సేవలు చేయాలి కాబట్టి అలాంటి వాళ్లకు 15,000 రూపాయలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం. అంటే 4,000, 6,000, 10,000, 15,000 ఇస్తున్నాం. నేను సవాల్ విసురుతున్నా, భారతదేశంలో ఎక్కడైనా ఇస్తున్నారా ఒక్కసారి మీరే వెరిఫై చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. ఇది పేదవాళ్ళంటే ఈ ప్రభుత్వానికి ఒక అభిమానం. అందుకనే ఈరోజు మనం చూసినప్పుడు ఇలాంటి ప్రభుత్వం, ఇంకో పక్క మీరు చూసినప్పుడు నేను ఒకే మాట చెప్పాను. మొదటి తారీఖున ప్రభుత్వ యంత్రాంగం పేదల గురించి ఆలోచించాలి. ప్రతి ఒక్కరూ గ్రామాలకు వెళ్ళాలి, పేదవాళ్ళని దర్శనం చేసుకోవాలి. ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అక్కడ స్థానిక సంస్థల్లో ఉండే నాయకులు అందరూ కూడా మీ దగ్గరకు వచ్చి మీకు ఆ పింఛనిచ్చే కార్యక్రమంలో భాగస్వాములైతే మీ కష్టాలు నేరుగా అర్థమవుతాయి, కష్టాలు తీర్చే మనస్తత్వం వస్తుంది. అందుకనే ఈరోజు రాష్ట్రం అంతా కూడా తెల్లవారితో నిద్ర లేస్తానే 6 గంటలకే మీ దర్శనం మా ఆఫీసర్లు, మా నాయకులు తీసుకున్నారంటే అదేని మేము చూపించే చొరవని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. భవిష్యత్తులో కూడా ఒకటే హామీ ఇస్తున్నాను. ఈరోజు కష్టపడుతున్నాం, మేము కష్టపడేది మీకోసం కష్టపడుతున్నాం, పేదవాళ్ళ కోసం కష్టపడుతున్నాం. ఈ పేదవాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చే పింఛన్లు ఇస్తానే ఉంటాం. అవసరమైతే భగవంతుడు కనికరిస్తే పెంచుతాం. అదే సమయంలో ఇంకో పక్క చేప ఇవ్వడమే కాదు, చేపను పట్టుకునే విధానం నేర్పిస్తాం. మీ అందరికీ మీ ఆదాయాన్ని పెంచుతానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఈరోజు మీరు చూస్తే ఇంత మునుపు ఒక నెల కానీ ఎవరైనా వచ్చి తీసుకోకపోతే వాళ్ళకు పింఛన్ ఇచ్చేవాళ్ళు కాదు, ఎగ్గొట్టేవాళ్ళు. ఎక్కడుంటే అక్కడ పింఛన్ ఇవ్వడం. రెండోది, ఒక నెల తీసుకోకపోతే 2వ నెల, 3 నెలలు, ఆ మారిగా 3 నెలల వరకు పింఛన్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇంకో పక్క మీరు చూస్తే ఎవరైనా ఆడబిడ్డలు, మీరంతా ఉన్నారు ఇక్కడ, భర్త చనిపోతే ఆటోమేటిక్గా భార్యకు పింఛనిచ్చే విధానానికి శ్రీకారం చుట్టాను. వీటన్నింటి వల్ల చాలా వరకు వెసులుబాటు వస్తూ ఉంది. 3 నెలలకు ఒకసారి ఇచ్చే పింఛన్లో అదనంగా 9,176 మందికి ఇచ్చాం. ఈ విధంగా మీరు చూస్తే దగ్గర 2 నెలల్లో ఇచ్చే వాళ్ళకి 1,12,22,975 మందికి ఇచ్చాం. అంటే ఇవన్నీ కూడా ఒక 150 కోట్లు, 200 కోట్లు ఎక్కువ అవుతుంది. 200 కోట్లు ఎక్కువైనా పర్వాలేదు, ఏ పేదవాడు ఈ రాష్ట్రంలో ఇబ్బంది పడకూడదు. ఒక నెల ఎక్కడన్నా బయట పోయినా మళ్ళీ స్వేచ్ఛగా వచ్చి 3వ నెల వరకు తీసుకునే స్వేచ్ఛను, అధికారాన్ని మీకు ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజే మీరు చూస్తే గడిచిన ప్రభుత్వంలో భర్త చనిపోతే వితంతు పింఛన్లు ఇవ్వలేదు. 71,380 మందికి ఈరోజే అందరికి కూడా 400 రూపాయలు పింఛన్ ఇప్పించాను. ఏ పేదవాళ్ళు కూడా భర్త చనిపోయినప్పుడు భార్య అనాథగా మిగిలిపోకూడదని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనకంటే ధనిక రాష్ట్రాలున్నాయి, ఆదాయాలు ఎక్కువ వస్తున్నాయి.
కానీ వాళ్ళందరికంటే మనమే ఎక్కువ పింఛన్లు ఇస్తున్నాం, నెంబర్ ఎక్కువ ఇస్తున్నాం. అదే మరి నెలవారీగా ఇచ్చే డబ్బులు కూడా మనమే ఎక్కువ ఇస్తున్నాం. ఒక్క ఉదాహరణ మీరు చూస్తే మహారాష్ట్ర అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ ఆదాయం వస్తుంది, వాళ్ళు ఇచ్చేది 1000 రూపాయలే. తెలంగాణ రాష్ట్రంలో కూడా 2500 రూపాయలే ఇస్తున్నారు. నేను ఒకటి ఆలోచించాను, అందరికంటే ఇబ్బందుల్లో ఉండేది వృద్ధులుంటారు. అదే మాదిరిగా ఎవరైతే భర్త చనిపోయి వితంతువులు ఉంటారు, వాళ్ళకంటే ఫర్దర్గా ఇబ్బందులు చూస్తే వికలాంగులు, దివ్యాంగులు ఉంటారనే ఉద్దేశంతో ఈ పింఛన్లు ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరేది, ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు చూశాను, ఇక్కడికి వస్తే చూస్తే పోలిశెట్టి దుర్గా ప్రసాద్ ఇక్కడే ఉన్నాడు, కాలు పోయింది. ఆయన చూస్తే బాధేస్తుంది. ఆయన కాలు పోవడానికి ఏంటి కారణం అని అడిగాను. డయాబెటీస్. అంటే కోనసీమలో రైస్ ఎక్కువ పండుతుంది కాబట్టి మీరు రైసే తిని బియ్యమే తిని దానివల్ల డయాబెటీస్ వచ్చి తద్వారా ఒకసారి ఎక్కువ షుగర్ వచ్చేసిన తర్వాత సకాలానికి ట్రీట్మెంట్ చేసుకోకపోతే ఇలాంటి సమస్యలు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఆయన కుమార్తె పాపం వెంకట సత్య అనిత బీటెక్ చేసింది, కష్టపడి చదివించాడు, ఇంకా సర్టిఫికేట్ తెచ్చుకోలేకపోయారు. అందుకే నేను హామీ ఇస్తున్నా, ఆ అమ్మాయికి 1,50,000 రూపాయలు ఇచ్చి సర్టిఫికెట్లు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. పోలిశెట్టి దుర్గా ప్రసాద్ కూడా ఈ నెల నుంచే పింఛన్ ఇస్తున్నాను, శాంక్షన్ చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన శ్రీ సాయి లక్ష్మి చంద్ర బిఎస్సి కంప్యూటర్ చేసింది. ఈరోజు ఇవన్నీ చూసినప్పుడు మన రాష్ట్రంలో ఇంటి దగ్గరనే 5 లక్షల మంది వర్క్ ఫ్రమ్ హోమ్ పనిచేస్తున్నారు. చదువుకున్న వాళ్ళు వివిధ కంపెనీల్లో భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ దగ్గర 5 లక్షల మంది పనిచేస్తారు. దీని మీద శ్రద్ధ పెడుతున్నాను. వీళ్ళిద్దరికీ ఉపాధి కల్పించే బాధ్యత ఎవరైతే సాయి లక్ష్మి చంద్ర ఉందో ఆ అమ్మాయికి వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ ఉద్యోగాలు ఇప్పించడానికి కూడా ఇప్పుడే కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చా. ఇద్దరికి ఉద్యోగాలు ఇప్పించి పనిచేసేదానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు మనం చేసుకుంటూ పోతున్నాం. ఇంకో పక్క మీరు ఒకసారి చూసినప్పుడు ఈ ప్రభుత్వం ఈ నెలలో 12వ తారీఖున 1 సంవత్సరం పూర్తి చేసుకుంటున్నాం. నేను ప్రతి గంట ఆలోచిస్తున్నా, ప్రతిరోజు సమీక్ష చేసుకుంటున్నా. ఒక్క నిమిషం కూడా వృధా కాకుండా మీకు పనులు చేయడానికి ముందుకు పోతున్నాం. పింఛన్ల పెంపు నెలకు 2,720 కోట్లు, మొత్తం ఇప్పటికైన ఖర్చు 34,000 కోట్లు. డిఎస్సి పెడతా ఉన్నాం మా యువత కోసం, నోటిఫికేషన్ ఇచ్చాం. మెగా డిఎస్సి పెడుతున్నాం. 16,347 పోస్టులతో తొందరలోనే మీ అందరికి ఉద్యోగాలు వస్తాయి. మొదటి సంతకం చేసిన సంతకాన్ని అమలు చేయడానికి ముందుకు పోతున్నాం. మా ఆడబిడ్డలు, డాక్రా సంఘాలు మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, మీ అన్నగా నేనే సంఘాలను పెట్టా. ఆడబిడ్డలకు నేనే, మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఈరోజు దీపం పెట్టి వంట గ్యాస్ ఉచితంగా ఇచ్చా. ఇప్పుడు వంట గ్యాస్ కూడా కొనుక్కోలేమంటే మళ్ళీ ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఆడబిడ్డకి 3 సిలిండర్లు ఉచితంగా మీకు ఏర్పాటు చేస్తున్నాను. ఒక్కొక్కసారి నేను ఉచితంగా ఇస్తున్నానంటే గ్యాస్ కంపెనీలు కూడా సరిగా చేయకుండా మీ దగ్గర డబ్బులు తీసుకునే పరిస్థితి వస్తున్నారు. నేను ఇచ్చేది డబ్బులు మీకు కానీ గ్యాస్ కంపెనీలకు కాదు. అందుకే ఇప్పటి నుంచి 4 నెలలకు ఒకసారి మా ఆడబిడ్డల అకౌంట్లో ఆ డబ్బులు మీ అకౌంట్లో వేస్తానని మరొకసారి మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా.
మా ఆడబిడ్డల ఖర్చులు తగ్గించాలని ఆలోచిస్తున్నాను. దీనికి కూడా శ్రీకారం చుడతాను. ఇంకో పక్క రోడ్లన్నీ గుంతలు పడిపోయినాయి, గోతులు పెట్టి వెళ్ళారు, గుంతలన్నీ పూడ్చాం. దీనికి 1200 కోట్లు ఖర్చు అయింది. 20,000 కిలోమీటర్లు బాగు చేశాం. మళ్ళీ హామీ ఇస్తున్నాం, భవిష్యత్తులో కూడా ఈ రోడ్లు సక్రమంగా మెయింటైన్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మత్స్యకారులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. 217 జీవో తెచ్చారు వాళ్ళ పొట్టగొట్టడానికి. ఈరోజు ఆ జీవోను రద్దు చేశాం. మత్స్యకారుల సేవలో వేట సమయంలో వాళ్లకు ఆర్థిక సహాయం చేయాలనే ఉద్దేశంతో ఒక్కొక్క కుటుంబానికి 20,000 రూపాయలు చొప్పున 259 కోట్ల రూపాయలు రిలీజ్ చేశాం. ప్రతి ఒక్కరికి పేదవాళ్ళకి కడుపు నిండా తిండి పెట్టడానికి ఆ రోజు అన్నా క్యాంటీన్లు తెచ్చాం. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, మన నాయకుడు ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా టీటీడీలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈరోజు ఆ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని నేను అన్నా క్యాంటీన్ పెడితే దాన్ని కూడా మూసేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు 203 అన్నా క్యాంటీన్లు పెట్టాం. అవసరమైతే ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక అన్నా క్యాంటీన్ ఉంటుందని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడే కాదు, 21 దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయాలకు మీరు దర్శనానికి పోతే అన్న ప్రసాదం కింద అన్నదానం చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతాం. నేను ఒకటి ఆలోచిస్తున్నాను, ఎవరైనా పేదవాళ్ళకి ఇబ్బంది లేకుండా 3 పూట్ల కడుపు నిండా తిండి తినే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని ఈ కార్యక్రమం చేశాను. ఒకప్పుడు చెత్త పన్ను ఉండేది, చెత్త మాత్రం తీయలేదు. చెత్త పన్ను రద్దు చేశా. 83 లక్షల మెట్రిక్ టన్నులు అక్టోబర్ కంతా తీసేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ధాన్యం రైతులకు ఇబ్బందులు వచ్చాయి. 1674 కోట్ల రూపాయలు రిలీజ్ చేయాలి. నేను వస్తానని రిలీజ్ చేశాను. ఈ మధ్య కాలంలో 48 గంటల్లో డబ్బులు కూడా ఇచ్చాం. ఇప్పుడు ఎక్కువ ప్రొక్యూర్ చేయాల్సి వచ్చింది, అవి కూడా చేశాం. వారికి కూడా తొందరలో వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే పంచాయతీలకి 990 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వెళ్ళిపోయారు. దానివల్ల ఫైనాన్స్ కమిషన్ కూడా డబ్బులు ఇవ్వలేదు. ఆ డబ్బులు ఇచ్చి మళ్ళా ఫైనాన్స్ కమిషన్ డబ్బులు తీసుకొచ్చాం. మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉండి ఒకే రోజు అన్ని పంచాయతీల్లో పనులు ప్రారంభించారు. నేను ఈ జిల్లాకు వచ్చి ఇనాగరేట్ చేశాను. 4,500 కోట్ల రూపాయలు మళ్ళీ పల్లె వెలుగు కింద 30,000 పనులకు శ్రీకారం చుట్టాం. అవన్నీ పూర్తయినాయి. ఇప్పుడు మళ్ళీ ప్రారంభిస్తున్నాం. ఈ విధంగా మీరు ఒకసారి చూస్తే మళ్ళీ నరేగా పనులన్నీ చేసి గ్రామాల్లో వెలుగులు తీసుకురావడానికి ముందుకు పోతున్నాం. కేంద్రం డబ్బులు ఇస్తుంది. 94 పథకాలు ఉన్నాయి. అన్నీ కూడా వాళ్ళు ఇచ్చిన డబ్బులు డైవర్ట్ చేసి రాష్ట్రాన్ని బ్లాక్ లిస్టులో పెట్టే పరిస్థితికి వచ్చారు. మన దగ్గరుండే డబ్బులు, కేంద్రం ఇచ్చే డబ్బులు మనం ఉపయోగించుకొని ముందుకు పోవాలి. అవన్నీ కూడా మళ్ళా వీళ్ళు డైవర్ట్ చేసిన డబ్బులు, దుర్వినియోగం చేసిన డబ్బులు కట్టి 77 పథకాల్ని పునరుద్ధరించాం. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే వెనుకబడిన వర్గాల కోసం పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ మొన్న బడ్జెట్లో 47,456 కోట్ల రూపాయలు వెనుకబడిన వర్గాలకు పెట్టబోతున్నామని చెప్పి కూడా నేను మీకు హామీ ఇస్తున్నా. నాయి బ్రాహ్మణులకి 25,000కు పెంచాం. చేనేతలకి జిఎస్టీ వేసాం. పవర్ లూమ్స్కి, హ్యాండ్లూమ్స్కి 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం. కడాన గీత కార్మికులకి
మొట్టమొదటిసారిగా చరిత్రలో 10% మద్యం షాపుల్లో రిజర్వేషన్లు పెట్టిన ఏకైక పార్టీ. అది కూడా వాళ్ళు కట్టే డబ్బులు 50% తగ్గించి వాళ్ళకి ఇచ్చానంటే బీసీల అభ్యుదయం కోసం వాళ్ళు బాగుపడాలని చెప్పి ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది కాకుండా స్వర్ణకారుల కోసం కార్పొరేషన్ పెట్టాం. ఇక్కడ ఒకటి ఎమ్మెల్యే గారు చెప్తున్నా, మీకు కూడా చెప్తున్నా, షెడ్యూల్ కులాల కోసం మాల, మాదిగ, రెల్లి అందరికి హామీ ఇస్తున్నా. అదే మరి గిరిజనులకు హామీ ఇస్తున్నా. మీ ఇంటి పైన సోలార్ పెట్టుకోండి, రూఫ్ టాప్ ఉంటే పెట్టుకోండి, మీరు ఒక్క పైసా ఇవ్వక్కర్లేదు, మేమే ఖర్చు పెడతాం, ఉచితంగా మీకు కరెంట్ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని హామీ ఇస్తున్నా. మీరు వాడుకొని మిగిలిన కరెంటు వస్తే చెప్పండి, ఆ కరెంటు కూడా డబ్బులు ఇప్పిస్తా. అంటే ఒక్కొక్క యూనిట్కి ₹2.8 చొప్పున తిరిగి మీ అకౌంట్లో డబ్బులు వేసే బాధ్యత నాది. ఒకప్పుడు ఎండ లేనప్పుడు కరెంటు రాదు, రానప్పుడు గవర్నమెంట్ ఇస్తాం. మీరు బాగా ఎండున్నప్పుడు కరెంటు వస్తుంది, దాన్ని మళ్ళా డిపార్ట్మెంట్కి ఇస్తే స్వాపింగ్ కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. బీసీలందరికీ హామీ ఇస్తున్నాం. మీరు కానీ సోలార్ మీ ఇండ్ల పైన పెట్టుకుంటే 3 కిలోవాట్ల వరకు ₹98,000 సబ్సిడీ ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. అగ్రవర్ణాలకు హామీ ఇస్తున్నాం. మీరు కూడా సోలార్ పెట్టుకోండి, ₹78,000 3 కిలోవాట్లకి సబ్సిడీ ఇస్తాం. దీనివల్ల దర్జాగా రేపు రాబోయే రోజుల్లో కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి రాదు. ఇంకా ఎక్కువ కరెంటు ఉత్పత్తి చేసుకుంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా తయారు చేసుకోండి. మీ స్కూటర్లకి ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ చేసుకుంటే మీరు ఇంకా ఎక్కడ తిరిగినా ₹1 ఖర్చు లేదు, పెట్రోల్ లేదు, డీజిల్ లేదు. కార్లకి, ట్రాక్టర్లకి అన్నిటికీ చేసుకునే అవకాశం ఉంటుంది. దీనికి కూడా ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా. ఒక్కొక్క నియోజకవర్గానికి 10,000 ఇండ్ల పైన సోలార్ పెట్టాలని చాలా స్పష్టంగా చెప్పాను. ఇక్కడే కలెక్టర్ గారు ఉన్నారు, ఇక్కడే ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో 10,000 ఇండ్ల పైన సోలార్ పెట్టకపోతే ఎమ్మెల్యే పవర్ కట్ అవుతుంది. క్లియర్గా చెప్తున్నా నేను. కలెక్టర్ కూడా ఒకవేళ మీరు చేయకపోతే జోల్ట్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఏం చేస్తారో నాకు తెలియదు. ఒక కార్యక్రమం ఇచ్చిన తర్వాత ప్రజాహితం కోసం చేసినప్పుడు దాన్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత మీదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా వేద విద్యార్థులకు ₹3,000 వృత్తి ఇస్తున్నాం. అర్చకులకు ₹15,000, ఇమాములకు 10,000, మౌజములకు 5,000, పాస్టర్లకు ₹5,000 చొప్పున గౌరవ వేతనాలు ఇస్తున్నాం. ఆర్య వయస్సుల కోసం వాళ్ళ ఎలువెలిపోయినటువంటి కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని కూడా ఏర్పాటు చేశాం. అమరావతిలో పొట్టి శ్రీరాములు మెమోరియల్ కోసం 5 ఎకరాలు పెట్టి తొందరలోనే అతి పెద్ద విగ్రహం, పొట్టి శ్రీరాములు విగ్రహం పెట్టే బాధ్యత తీసుకుంటాం. టీచర్లకు మేలు జరిగే విధంగా 117 జీవో రద్దు చేశాం. పోలీసులకు 213 కోట్లు సరెండర్ లీవుల కోసం డబ్బులు ఇచ్చాం. ఉద్యోగులు డబ్బులు వాడేసుకున్నారు, ప్రావిడెంట్ ఫండ్ వాడేశారు. 7,500 కోట్లు తిరిగి వారికి కూడా పే చేశాం. అంగన్వాడీ ఆశాలకు 1,50,000 మేర లబ్ధి చేకూరేలా గ్రాట్యుటీ ఇచ్చాం. మహిళల రక్షణ కోసం శక్తి టీమ్స్ ఏర్పాటు చేశాం. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, గంజాయి, డ్రగ్స్ చాలా ప్రమాదం. గడిచిన ప్రభుత్వంలో విచ్చలవిడిగా పెరిగిపోయినాయి. పిల్లలకు అలవాటు అయిపోయింది. కిరాణా కొట్టుల్లో కూడా దొరికే పరిస్థితి వచ్చింది. నేను ఒకటే చెప్పాను, నేను మాత్రం ఎవరిని వదిలిపెట్టను. గంజాయి అమ్మినా, డ్రగ్స్ అమ్మినా, అవి తీసుకున్నా తాట తీస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా.
మన పిల్లల భవిష్యత్తు చాలా ముఖ్యం. ఇది ప్రమాదకరమైంది. ఒకసారి అలవాటైతే ఆ అలవాటు నుంచి బయట రాలేరు. ఏజెన్సీ ఏరియాలో గంజాయి పెంపకం మామూలైపోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు నేను వస్తానే ఒకటి చేశాను. సెటిలైట్ ద్వారా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తెప్పించాను, డ్రోన్ పంపించాను, ఎక్కడికక్కడ చూసి మొత్తం ప్రక్షాళన చేస్తున్నాను. ఈగలనే పేరు పెట్టి, అంటే డేగ కన్ను పెట్టి మొత్తం ఎతుకుతున్నా ఎవడ దొరికినా మాత్రం తాట తీయడం తప్ప వదిలిపెట్టే సమస్య లేదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క యువత కోసం పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాన్నా. మా తమ్ముడు నాకు ఒక బలం. ఎన్నికల్లో వాళ్లే నాకు పూర్తిగా బ్రహ్మాండంగా సహకరించారు, ఉద్యమ స్ఫూర్తితో పనిచేశారు. అలాంటి తమ్ముళ్లకు ఉపాధి కల్పించే బాధ్యత నాది. అందుకే పెట్టుబడులు వస్తున్నాయి. నిన్న ఢిల్లీలో అడిగారు, మీ రాష్ట్రంలో ఏ విధంగా పెట్టుబడులు పెట్టాలి? చాలా రాష్ట్రాలు పోటీ పడుతున్నాయంటే అందరూ పోటీ పడుతున్నారు. మా రాష్ట్రమే వేరు. దానికి కారణం ఇక్కడ సిబిఎన్ ఉన్నాడు. వేరే రాష్ట్రాల కంటే భిన్నంగా ఆలోచిస్తామని చాలా స్పష్టంగా చెప్పాను. ఈరోజు నేను కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ, మేము ముగ్గురం కూడా ఆలోచించే విధానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1గా ఉండాలని. అదే మాదిరిగా ఈరోజు మీరు చూస్తే నవజాత శిశువుల కోసం, చిన్న పిల్లల కోసం 11 వస్తువులతో ఎన్టీఆర్ బేబీ కిట్లు మళ్ళా ప్రవేశపెడుతున్నాం. ఒకప్పుడు దీన్ని పెట్టాం, మళ్ళీ రద్దు చేశారు. దాన్ని మళ్ళీ ఈరోజు ప్రవేశపెట్టి మీకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సభలో మళ్ళా మీ అందరికీ హామీ ఇస్తున్నా. తల్లికి వందనం. స్కూళ్లు తెరిసే లోపల ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు 15,000 ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. నేను మీ ఊరికి వచ్చినప్పుడు చూశాను, జనాభా బాగా తగ్గిపోతా ఉంది. ఈరోజు మీరు చూస్తే మామూలుగా జనాభా నిలకడ ఉండాలంటే ఒక్కొక్క దంపతులు జీవితకాలం 2.1 మందికి సంతానం ఇవ్వాలి. ఈరోజు 1.56కు పడిపోయింది రాష్ట్రం. మీ జిల్లా కూడా 1.5కు వచ్చింది. మీ గ్రామం చూస్తే ఇంకా అడ్వాన్స్డ్గా ఉన్నారు, 1.4కు వచ్చేశారు. ఇప్పుడు మీరందరూ కానీ పిల్లలకు సంతానం ఇవ్వకపోతే ఈ ఊర్లో అందరూ ముసలోళ్లే ఉంటారు. ఒకసారి వాళ్ళు కూడా చనిపోతే అసలు మనుషులే ఉండరు. మళ్ళా చెయ్యేరు ఎక్కడుందంటే రికార్డులో ఎత్తుక్కోవాల్సి వస్తుంది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మళ్ళీ మనం పాపులేషన్ మేనేజ్మెంట్ చేయాలి. ప్రతి ఒక్కరూ 2 కంటే తక్కువ కాకుండా పిల్లల్ని కనే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తల్లి, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం. కొన్ని దేశాలు ఉన్నాయి, ఏజింగ్ ప్రాబ్లం అంటే వృద్ధుల సంఖ్య పెరిగింది, పిల్లల సంఖ్య తగ్గిపోయింది, పనిచేసే వాళ్ళ సంఖ్య తగ్గింది, పెన్షన్లు ఇవ్వాల్సిన వారి సంఖ్య పెరిగిపోయింది. దానివల్ల ఆ దేశాలు ఆర్థిక అభివృద్ధిలో ముందుకు పోలేకపోతున్నారు. మనం 2047 వరకు మన దేశంలో ఈ యొక్క అడ్వాంటేజ్ ఉంది. కానీ నార్త్ ఇండియా కంటే సౌత్ ఇండియా జనాభా బాగా తగ్గిపోయే పరిస్థితి వస్తూ ఉంది. దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. రైతులందరికీ హామీ ఇస్తున్నాం, ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం, మీకు అండగా ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో గిట్టుబాటు ధర ఇవ్వడమే కాకుండా రైతుల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీకు హామీ ఇస్తున్నాను.
ఏదైతే అన్నదాత జూన్ నుంచే ప్రారంభిస్తా, కేంద్ర ప్రభుత్వం 3 విడతల్లో ఇస్తుంది. 20,000 రూపాయలు 3 విడతల్లో మీ అకౌంట్లో వేసే బాధ్యత ఈ ప్రభుత్వం అందని హామీ ఇస్తున్నాను. అదే సమయంలో రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఒకప్పుడు కోనసీమ అందాల సీమ. కోనసీమలో వరి కావాలంటే దేశానికి అన్నదాత. గోదావరి డెల్టా వల్ల దేశం మొత్తం ఆహార భద్రత ఇచ్చింది. కానీ ఈరోజు చూస్తా ఉంటే తలసరి ఆదాయం తక్కువ అయిపోయింది. కొబ్బరి తోటలున్నాయి, కొంతవరకు ఆదాయం వస్తూ ఉంది. మీరు అక్వా కల్చర్కి వెళ్ళారు, చేపల పెంపకానికి వెళ్ళారు, కొంతవరకే ఆదాయం వస్తూ ఉంది. కానీ నేను ఆలోచించేది మీ ఆదాయం పెరగాలి, పాడి పరిశ్రమ అభివృద్ధి కావాలి. మీ కొబ్బరి చెట్లలో ఇంటర్ కల్టివేషన్ కానీ గడ్డేసుకోగలిగితే, కోకో ఇవ్వగలిగితే అదనపు ఆదాయం వస్తుంది. నేను అందుకని 90,000 ఎకరాలు ఉంది ఇక్కడ కొబ్బరి గార్డెన్స్ అన్ని. 90,000 ఎకరాల్లో కోకో కానీ లేకపోతే పశువులకు అవసరమైన గడ్డి కానీ ఏర్పాటు చేయగలిగితే మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. రెండో విషయం కూడా నేను ఇప్పుడే కలెక్టర్ గారికి ఒకటి ఆదేశం ఇచ్చాను. ఈ జిల్లాలో పేదవాళ్ళు ఉన్నారు. అలాంటి పేదవాళ్ళకి ఒక 2 ఆవులు కానీ 2 గేదెలు పట్టించగలిగితే వాళ్ళ జీవితాల్లో 15 రోజులకు ఒకసారి 10,000 రూపాయలు 15,000 రూపాయల ఆదాయం వస్తుంది. గడ్డి కావాలంటే ప్రభుత్వం సరఫరా చేసే విధంగా నరేగా కింద దాన్ని ఏ విధంగా చేయాలో చేపిస్తాం. దీనివల్ల ప్రతి ఒక్క పేదవాడు పేదరికం నుంచి పైకొచ్చే పరిస్థితి వస్తుంది. దీనికి కూడా శ్రీకారం చుడతాను. నేను ఒకటే ఈ జిల్లాలో ఉండే రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మీ ఆదాయం పెరగాలి. వరి ధాన్యం వేస్తున్నారు, లేకపోతే అక్వాకల్చర్కి వెళ్ళారు, ఇప్పుడు కూడా వాణిజ్య పంటలు వేసుకుని ఫర్దర్గా మీ ఆదాయం పెంచే మార్గం కోసం ముందుకు పోవాలి. మా ఆడబిడ్డలందరూ చూడమ్మా కూర్చో, పోలీస్ ఎందుకంటే మీరు కూడా చేస్తారు, మీరు కూర్చోండి. సగం మీరు కూడా చేస్తున్నారు. కూర్చోమ్మా, తీసుకుంటా, కూర్చో తల్లి, తీసుకుంటా, కూర్చో, కూర్చోమ్మా, తీసుకుంటాను, కూర్చో తల్లి, కూర్చో. ఈ పక్క వచ్చి నిలబడుకోలే ఉంటే ఈరోజు ఇక్కడుండే ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నాను. ఆగస్టు 15 నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నా, ఫ్రీ బస్ ఉంటుందని చెప్పి కూడా మీకు హామీ ఇస్తున్నాను. ఎన్నో కష్టాలున్నాయి, ఇబ్బందులున్నాయి. అందుకే రాబోయే రోజుల్లో నేను చెప్పిన సూపర్ 6లో కార్యక్రమాన్ని ఒకటొకటే చేసుకుంటా వస్తున్నాం. నేను చాలాసార్లు మీకు ఒక విషయం చెప్పాను. నిన్ననే మేము కడపలో ఒక మీటింగ్ పెట్టాం, మహానాడు పెట్టాం. అది కూడా కడపలో పెట్టాం. కడపలో పెడితే నా జీవితంలో ఎప్పుడూ రానటువంటి స్పందన చూశాను. మామూలు స్పందన కాదు, నాకే ఆశ్చర్యం వేసింది. అంటే దాన్ని చూసిన తర్వాత అనిపించింది, మంచి పని చేస్తే ఎప్పుడూ మీరు మాతోనే ఉంటారని అర్థమైపోయింది. అందుకే ఈరోజు మీ జీవితాల్లో పండుగ చేసే బాధ్యత మాది, ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టుకునే బాధ్యత మీది. ఎప్పటికని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. అందుకని ఇంకో పక్క మీరు చూస్తే ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేని వ్యవస్థ తీసుకొస్తున్నాం. అవినీతి లేని వ్యవస్థకు శ్రీకారం చుడుతున్నాను. ఈరోజు మీరందరూ తమ్ముళ్ళు కూర్చోండి, కూర్చోండి. మీరు అక్కడ ఎందుకు? మీరు సగం పోలీసులే, వీళ్ళంతా వాలంటీర్లు గొడవ చేస్తారు. ఎందుకయ్యా మీరు? ఎవరన్నా మాట్లాడాలంటే ఏదైనా కావాలంటే ఈ పక్కన నిలబడుకోండి, పోయేటప్పుడు తీసుకుంటా, అంతవరకే. 10 మంది మీటింగ్లో ఉంటే మీరు డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు. వ్యక్తిగత సమస్యలు ఉంటాయి, సమాజం వ్యక్తి కంటే ముఖ్యం.
ఒక సమస్య ఉంటే అడ్రస్ చేయగలుగుతాం, కానీ మీటింగ్ డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఎవరికి ఏ సమస్య లేకుండా ఉండాలని, పూర్తిగా ఒక్క పైసా ఇవ్వకుండా పనులు చేయాలని సంక్షేమ కార్యక్రమాలు మీ దగ్గర తీసుకొచ్చాను. మళ్ళీ ఈరోజు మీకు అంతా కూడా పింఛన్లు ఇచ్చాం. మధ్యాహ్నం పైన మళ్ళా మీకు ఒక సెల్ ఫోన్ వస్తుంది, మెసేజ్ వస్తుంది. మీ డబ్బులు మీకు సజావుగా జరిగాయా, లేకుంటే మీకు ఇచ్చిన పింఛన్లు ఎవరైనా లంచాలు తీసుకున్నారా, ఇవన్నీ అడుగుతున్నా. అడిగిన తర్వాత నాకు ఒక అవగాహన వస్తుంది. ఆ అవగాహన ప్రకారం ఎవరైనా లంచాలు తీసుకున్నారని ప్రూవ్ అయితే వాళ్ళని కూడా వదిలిపెట్టనని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన మీరెవ్వరు కూడా ఆఫీసులో పోవాల్సిన పని లేదు. మీ సెల్ ఫోన్ అందరికీ ఉన్నాయా? సెల్ ఫోన్లో ఉన్నాయంటే చేతులు పైకెత్తండి. నేను వాట్సాప్ గవర్నెన్స్ పెట్టాను, జ్ఞాపకం ఉందా మీకు? వాట్సాప్ గవర్నెన్స్ తెలిసిన వాళ్ళు చేతులు పైకెత్తండి. ఓకే, దించండి. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పనులు అవుతున్నాయని వాళ్ళు చేతులు పైకెత్తండి. వెరీ నైస్, మీరు వాడుతున్నారు, సంతోషం. రాబోయే ఇప్పటికీ 403 సర్వీసులు వస్తున్నాయి. రేపు 12వ తారీఖు 500 అవుతాయి. మొత్తం 700 ఉన్నాయి. ఇంకా 2 నెలల లోపల మీరెవ్వరు కూడా ఆఫీసుకి పోయే పని లేదు. ఫోన్ తీసుకొని నెంబర్ కొట్టి హాయ్ అని మీరు ఏ పేరుతోన్నా పిలవండి, నేను పలకతా. మీరు హాయ్ అంటే నేను పలకతా, బాబు అంటే పలకతా, కావాలంటే సిబిఎన్ అంటే పలకతా. అక్కడి నుంచి మీ పని చేసే బాధ్యత నాది. మళ్ళీ మీకు చెప్పే బాధ్యత నాది. జవాబుదారీతనాన్ని పరిపాలనలో తీసుకొచ్చే బాధ్యత నాది. ఇవి టెక్నాలజీ వచ్చిన తర్వాత ఎవరు కూడా తోక తిప్పడం లేదు, ఎందుకంటే అన్నీ అర్థమైపోతాయి. రేపు రాబోయే రోజుల్లో ఈరోజు మీరు ఈ సమస్య చెప్పారంటే, మీ సమస్య న్యాయపరమైందంటే అది జరిగి తీరుతుంది. అయితే మీరు కొట్టుకొని మీ ఇంట్లో కోర్టుకు పోయి ఈ సమస్య ఇప్పుడే పరిష్కారం కావాలంటే సమస్య ఉంటుంది. అందుకే అలాంటివి కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. అవి కూడా చాలా ముఖ్యం. నేను అందుకని అన్ని సమస్యల్ని అనలైజ్ చేస్తున్నా. అన్ని కూడా రికార్డ్ అయిపోతాయి. ఆఫీసర్లు తప్పు చేసిన రికార్డ్ అవుతాయి. మీరు గొంతెమ్మ కోరిన రికార్డ్ అవుతుంది. జెన్యూన్గా ఉంటే మాత్రం మీ చంద్రన్న సిబిఎన్ మీతోనే ఉంటాడని మరొక్కసారి హామీ ఇస్తున్నా. కాబట్టి మీరు ఎప్పుడన్నా ఊహించారా వాట్సాప్ గవర్నెన్స్లో మీ పనులు అవుతాయని ఆలోచించారా? ఏమమ్మా ఆలోచించారా మీరు అడుగుతున్నా. అదే ఈ ప్రభుత్వం యొక్క ప్రత్యేకత. ఇంకొక మాట కూడా చెప్తున్నా, నన్ను మోసం చేయాలంటే మాత్రం నేను మోసపోను. ఈ విషయం కూడా మీ అందరికీ స్పష్టంగా చెప్పేస్తున్నా. ప్రతి ఒక్కరికి ఆధారం ఉందా లేదా తెలుసా? ఉన్నానని అడుగుతున్నా మిమ్మల్ని. మాకు ఆధార్ తెలిసిన చేలు పైకెత్తండి. అందరికీ తెలుసు. ఇంకా డూప్లికేషన్ లేదు, మోసాలు లేవు. మీ ఆధార్ని బేస్ చేసుకొని మీకు ఏ పనైనా చేస్తా. 2, మీ ఆధార్ని బేస్ చేసుకుని మీ కుటుంబాన్నంతా ఒకటిగా తీసుకొస్తున్నా. ఎంతమంది ఆ కుటుంబంలో ఉన్నారో ఆలోచిస్తున్నాను. అందరినీ పెట్టి ఆ తర్వాత మీ ఇల్లు కూడా జియో ట్యాగింగ్ చేస్తున్నా. రేపు మీకు ఏదైనా వరద వచ్చిందంటే మీ ఇంటికి తిండి పంపించాలంటే ఇప్పుడు మా ఎంఆర్ఓనో తహసీల్దారో ఎత్తుకుంటా వస్తున్నారు, కానీ రేపు డ్రోన్ పెట్టి ఫోన్ చేసి మీ ఇంటి మీదకే పంపిస్తా. ఇంకెత్తుకునే పని లేదు. కాబట్టి అప్పుడేమవుతుందంటే డూప్లికేషన్ లేదు. కేంద్రం ఇచ్చే పథకాలు, రాష్ట్రం ఇచ్చే పథకాలు అన్నీ కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నా. మీకుండే భూమి
వ్యవసాయం, వ్యాపారం, లేకుంటే ఒక చిన్న ఉద్యోగం అన్ని కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నా. ప్రతి ఒక్క వ్యక్తికి భద్రత ఇవ్వడం నా బాధ్యత. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు ముసలి వాళ్ళంటే ఇంట్లో వాళ్ళకి భారంగా ఆలోచించేవాళ్ళు. కానీ నేను ఒకటే ఆలోచించా, నేను ప్రతి ఒక్క పెద్దవాళ్ళకి పెద్ద కొడుకుగా ఉండాలని నేను ఆలోచించి ముందుకు వచ్చాను. ఈరోజు మీ పెద్ద కొడుకు ఉన్నప్పుడు మీరేమీ అధైర్యపడవలసిన అవసరం లేదు. నేను ఇచ్చే పింఛన్ వల్ల మీ కోడళ్ళు మీకు మర్యాద ఇస్తున్నారు, అవునా కాదా? పిల్లలు, మనవరాళ్ళు, మనవాళ్ళు మర్యాద ఇస్తున్నారు, అవునా కాదా? అదే మరి ఇక్కడ ఉండే వాళ్ళకైతే ఒక భద్రత ఉంది, అవునా కాదా? ఇప్పుడు వీళ్ళిద్దరిని చూశాను. వాళ్ళిద్దరిని చూస్తే సంవత్సరం అంతా 100 రోజులు కష్టపడి కూలి పని చేస్తే వాళ్ళకు వచ్చేది 30,000. నేను నెలవారీగా ఇచ్చేది 4,000. అంటే 12 నెలలంటే 48,000 రూపాయలు నేను ఇస్తున్నానని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. దీనివల్ల చాలా వరకు మీకు ఒక భద్రత వస్తుంది. దీని తర్వాత ఆలోచించాను, జీవితాంతం పేదవాళ్ళుగానే ఉండాలన్నా, పేదవాళ్ళుగా పుట్టడం, పేదలుగానే జీవించడం, మళ్ళా చనిపోయేటప్పుడు పేదలుగానే చనిపోవడం, ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నా. ఈరోజు మేము ఆలోచించాం, ఒకప్పుడు సంపద సృష్టించాలి, మార్గాలు ఏంటని ఆలోచించాం. అప్పుడే నేను పరిశ్రమలు ప్రోత్సహించాను, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఆలోచించాం, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అన్నాం. ప్రైవేట్ వ్యక్తులు ఒక రోడ్ వేసి, ఒక టెలికాం సర్వీసులు ఇచ్చి, కరెంట్ స్టేషన్లు పెట్టి తద్వారా డబ్బులు సంపాదించే మార్గానికి దోహదం చేశాం. దీనివల్ల చాలా మందికి డబ్బులు వచ్చాయి. అదే మరి మనకు వస్తువులు వచ్చాయి. ఒక నేషనల్ హైవే ఉంది, ఆటోలో పోతే డబ్బులు లేదు, ఎడ్ల బండి మీద పోతే డబ్బులు లేదు, స్కూటర్ మీద పోతే డబ్బులు లేదు, కార్లు, లారీలు, బస్సులు పోతే డబ్బులు వసూలు చేస్తారు. తప్పేంటి దాంట్లో? వాళ్ళకు కూడా లాభం. లాభం ఏంటి? రోడ్డు బాగా లేకపోతే పెట్రోల్ ఎక్కువ అవుతుంది, రిపేర్లు ఎక్కువ వస్తాయి, టైం ఎక్కువ తీసుకుంటుంది. ఇప్పుడు శుభ్రమైన రోడ్లు ఉన్నాయి, దర్జాగా పోతున్నారు, వాళ్ళ ఆదాయం కూడా పెరుగుతూ ఉంది. ఇప్పుడు నేను తీసుకొచ్చిన కార్యక్రమం కొత్తగా తీసుకొచ్చాను, దేశంలో ఎక్కడా లేదు. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. అంటే ప్రభుత్వం ఉంటాం, ప్రైవేట్ వ్యక్తులు ఉంటారు, పేద ప్రజలు ఉంటారు. మనం ఒక అవగాహన పెట్టుకొని ఏ విధంగా మీ జీవితాల్లో వెలుగు తేవాలని ఆలోచిస్తున్నా. ప్రజలే క్యాపిటల్. నేనున్నాను. ఈరోజు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ జిల్లాకు వచ్చినప్పుడు నాకు ఎప్పుడు జ్ఞాపకం ఉంటాడు బాలయోగి, ఒక మంచి మిత్రుడు. బాలయోగి విషయంలో మీరు చూస్తే ఒక మామూలు కుటుంబంలో పుట్టి ఇక్కడ లా చేశాడు. లా చేస్తే నేను ఆయన్ను గొప్పతనాన్ని చూసిన తర్వాత మొట్టమొదటిసారిగా పార్లమెంట్లో స్పీకర్గా దళితుడిని ఎంపిక చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అప్పుడు హిందీ రాదు బాలయోగికి. అందరూ అన్నారు హిందీ రాదని. నేనన్నా హిందీ రాదు కానీ కామన్ సెన్స్ ఉంది, మంచితనం ఉంది, బ్రహ్మాండంగా రాణిస్తాడని చెప్పాను. వన్ ఆఫ్ ది బెస్ట్ స్పీకర్గా రాణించిన వ్యక్తి బాలయోగి. ప్రజల మనిషి బాలయోగి. ఇక్కడ నేను చూసేవాడిని విద్య విషయంలో, ఆరోగ్య విషయం, రోడ్లు కానీ ఈ వంతెన ఇప్పించిన వ్యక్తి కూడా బాలయోగి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు నాకు బాగా జ్ఞాపకం ఉంది. 96 మీరు మర్చిపోతారు కానీ 96 సూపర్ సైక్లోన్ జ్ఞాపకం ఉందా తమ్ముళ్ళు? ముమ్మడి వరం ఎప్పుడో మర్చిపోలేను. నేను ఆ రోజు మా కలెక్టర్ చెప్పాడు అప్పుడు నాకు, సార్ మీరు ఏం బాధపడక్కర్లేదు, ఏమీ కాలేదంటే, తెల్లవారితో ఫోన్ చేసి అడిగితే ఏమీ కాలేదంటే
కలెక్టర్ నువ్వు కాకినాడ కలెక్టర్ బంగ్లాలో ఉన్నావు, బయట వచ్చి చూడు ఏమైందో తెలుస్తుందని నేను అప్పటికే రాజమండ్రికి వచ్చి దిగాను. నాకు మా ఆర్మీ వాళ్ళు అన్నారు, మీరు విఐపి ముఖ్యమంత్రి, మీరు రిస్క్ తీసుకోవడానికి వీల్లేదు, మీ ప్రాణం ముఖ్యం, మేము